వెల్కమ్ టు లీగల్ నోట్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు ఇంపార్టెన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ లాయర్స్ ఆఫీస్. ఒక అడ్వకేట్ దగ్గర ఆఫీస్లో జూనియర్గా చేరేటప్పుడు ఎటువంటి మెలకువలు కలిగి ఉండాలి, అలాగే అకౌంటింగ్ అనేది ఒక లాయర్ ఆఫీస్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న దాని మీద ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎలా వస్తుందంటే, అకౌంటింగ్ ఈజ్ వైటల్ ఇన్ లాయర్స్ ఆఫీస్ టు ఎన్ష్యూర్ ద ఎథికల్ మేనేజ్మెంట్ ఆఫ్ క్లయింట్ ట్రస్ట్ ఫండ్స్. ఒక అకౌంటింగ్ అనేది లాయర్స్ ఆఫీస్లో చాలా ముఖ్యమైనది మరియు నైతికంగా క్లయింట్ ఇచ్చేటువంటి ఫండ్స్, క్లయింట్ ఫండ్ మేనేజ్ చేయడానికి అకౌంటింగ్ అనేది పనికొస్తుంది. Maintain compliance with strict bar association regulations and monitor the firm profitability. It facilitate accurate tracking of billable hours. దేనికి ఉపయోగపడుతుంది? మానిటర్ ద ఫర్మ్ ప్రాఫిటబిలిటీ మన ఆఫీస్ యొక్క ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది, లాస్లో ఉందా లేదా ప్రాఫిట్లో ఉందా అన్నది ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి పనికొస్తుంది. మరియు దాంతోపాటు ఫినాన్షియల్ ఇన్సైట్ ఫర్ బిజినెస్ గ్రోత్ వైల్ మిటిగేటింగ్ రిస్క్ ఆఫ్ మిస్అప్రాప్రియేట్ ఆడిట్. సరైన ఆడిట్ అనేది లేకపోతే ఫండ్స్ అనేవి సరిగ్గా ఉపయోగపడడం అన్నమాట. దేనికి? ఫర్మ్ని డెవలప్ చేయడానికి. ఇంట్రడక్షన్లో క్లయింట్ యొక్క ఫండ్ని మేనేజ్ చేయడానికి పనికొస్తుంది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని చూడడానికి మనకి అకౌంటింగ్ అనేది పనికొస్తుంది అనమాట లాయర్స్ ఆఫీస్లో. నెక్స్ట్ ట్రస్ట్ అకౌంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, మన అకౌంట్లో ఏదైతే ఫండ్స్ ఉంటాయో ఆ ఫండ్స్ని ఎలా మేనేజ్ చేయాలి అన్న దాని గురించి ఈ ట్రస్ట్ అకౌంట్ మేనేజ్మెంట్ అనేది పనికొస్తుంది అనమాట. లాయర్స్ హోల్డ్ క్లయింట్ ఫండ్స్ ఇన్ ట్రస్ట్ అకౌంట్. ట్రస్ట్ అనే అకౌంట్లో లాయర్స్ అనేవాళ్ళు క్లయింట్ యొక్క ఫండ్స్ని వాళ్ళు పెడతారనమాట. దెన్ ప్రాపర్ అకౌంటింగ్ ఈజ్ క్రిటికల్ టు సపరేట్ దిస్ ఫ్రమ్ ఆపరేటింగ్ ఫండ్స్. ఇప్పుడు రోజువారీ ఆఫీసులో చాలా ఖర్చులు ఉంటాయన్నమాట. ఆ ఖర్చుల్ని క్లయింట్ యొక్క ఫండ్స్ నుండి వేరు చేసి క్లయింట్ యొక్క ఫండ్స్ని వారి యొక్క కేసుకు మాత్రమే కేటాయించి కొంత ఆపరేటింగ్ ఫండ్స్కి మాత్రమే రోజువారీ ఖర్చులుగా ఉపయోగించుకోవచ్చు ఈ ట్రస్ట్ అకౌంట్ మేనేజ్మెంట్ ద్వారా. అవాయిడింగ్ కంప్లైనింగ్ అండ్ ఎన్షూరింగ్ ద కంప్లైయన్స్ విత్, ఫర్ ఎగ్జాంపుల్ బార్ అసోసియేషన్ రూల్స్ ఎక్సెట్రా. బార్ అసోసియేషన్ రూల్స్ ప్రకారం ఫండ్స్ని ఎలా మేనేజ్ చేయాలి ఏందనేది ఇది ట్రస్ట్ అకౌంట్ మేనేజ్మెంట్ అనేది చూస్తుంది. నెక్స్ట్ రెగ్యులేటరీ కంప్లైయన్స్ అండ్ ఆడిట్. డీటెయిల్ రికార్డ్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఆడిట్ టు అవాయిడ్ ద పెనాల్టీ అండ్ పొటెన్షియల్ డిస్బార్మెంట్ ఇంక్లూడింగ్ 3-way బ్యాంక్ కాన్సిలేషన్స్ ఎక్సెట్రా. అంటే ఆడిట్ అంటే ఏంది అసలు ఆడిట్ అంటే ఇండిపెండెంట్గా మన అకౌంటింగ్ బుక్స్ని పరిశీలించి మనకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వస్తే ఎంత మాత్రం ప్రాఫిట్ వచ్చింది, దానికి ట్యాక్స్ ఎంత పే చేయాలి అనేవి మొత్తం గ్రహించి ఎవరికి ట్యాక్స్ కట్టాలో వాళ్ళకి సరిగ్గా ట్యాక్స్ అనేది కట్టాలన్నమాట. ఆ ట్యాక్స్ కట్టడం వల్ల మనకి టు అవాయిడ్ పెనాల్టీస్ని అవాయిడ్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ క్యాష్ ఫ్లో ట్రాకింగ్.
అంటే అకౌంటింగ్ హెల్ప్స్ ఐడెంటిఫై ప్రాఫిటబుల్ ప్రాక్టీస్ ఏరియాస్, మేనేజ్ ఓవర్ హెడ్ కాస్ట్, రెంట్, శాలరీస్ అండ్ మానిటర్ అకౌంట్ రిసీవబుల్. అంటే ఏంటంటే ఈ అకౌంటింగ్ హెల్ప్ టు ఐడెంటిఫై ద ప్రాఫిటబుల్ ప్రాక్టీస్ ఏరియాస్. అంటే ఏవైతే కొన్ని కేసులు ఉంటాయో ఆ కేసుల్లో ఎంత అమౌంట్ అనేది ప్రాఫిట్ వచ్చిందన్న దాని గురించి ట్రాక్ చేయాలన్నమాట. ఆ ట్రాక్ చేయడం వల్ల మాత్రమే ఆఫీస్కి అయ్యే రెంట్లు, మరి దాంతోపాటు శాలరీస్, ఎవరైతే జూనియర్స్ ఉంటారో వాళ్ళకి శాలరీస్ ఎలా ఇవ్వాలి ఏందనేది అదంతా తెలియజేయడానికి కూడా ప్రాఫిటబిలిటీ క్యాష్ ఫ్లో ట్రాకింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అక్యురేట్ బిల్లింగ్ అండ్ ట్యాక్స్ ఫైలింగ్. సరైన సమయంలో బిల్స్ మరియు ట్యాక్స్ అనేది ఫైల్ చేయాలి. అంటే అడ్వకేట్స్ ఎవరైతే ప్రాఫిటబుల్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ అనేది పే చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే కరెక్ట్ టైంకి అక్యురేట్గా బిల్స్ అనేది కట్టి ట్యాక్స్ అనేది సమయానికి ఫైల్ చేయాలి. ఇక దాని గురించి మనం మొత్తం మ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫినాన్షియల్ డెసిజన్ మేకింగ్. ఫినాన్షియల్ డెసిజన్ మేకింగ్ is nothing but accurate data allow partners to make informed decisions about hiring and expansion or resource allocation. అంటే మన ఆఫీస్ని విస్తరింపజేయడానికి ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలో ఆ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఆ డెసిషన్స్ ఏ డెసిజన్ తీసుకోవాలన్నది ఒక అకౌంటెంట్ మాత్రమే తెలియజేయగలడు. ఆఫీసులో ఉన్నటువంటి అకౌంటెంట్ మాత్రమే అడ్వకేట్ కానీ లాయర్కి కానీ ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎలా మనం మన బ్రాంచ్ని విస్తరింపజేయాలి అన్నది కూడా అతను తెలియజేస్తాడు అన్నమాట. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వీడియో ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియోస్ తయారు చేయడానికి మేము చాలా డెప్త్గా అనాలిసిస్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ వీడియో మీకు యూజ్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.